వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారట. ప్రస్తుతం ఇదే టాపిక్ ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే విధంగా ఉంది. అయితే ఎందుకోసం, ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆ వివరాలు ఏంటని మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో తెలంగాణ ఎమ్మెల్యేతో మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఫ్రెండ్షిప్ చేస్తున్నారట. ప్రస్తుతం ఆ వార్త వైరల్ గా మారుతుంది. ఏంటండి ఈ విషయం పైన ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరికి తెలిసిన విషయమే. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు. పవన్ కళ్యాణ్ పవనే అలా పేరు కావాలని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పెట్టుకునేటువంటి పేరు. వాళ్ళ అన్నగారు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి అంటే ఆ హనుమంతుడి భక్తునిగా వాళ్ళు మొదటి నుంచి కోల్చుకుంటారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఆంజనేయ స్వామి మీద విపరీతమైన గురి, నమ్మకం చిన్నప్పటి నుంచి. పైగా సనాతన ధర్మం గురించి ఈ మధ్యకాలంలో తాను పోరాడుతున్న విధానం మనం అందరూ చూస్తూనే ఉన్నాం. సో అట్లా పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యకాలంలో కనకదుర్గ మాత దీక్షలో కూడా కొన్నాళ్ళు ఉన్నాడు. కొన్నాళ్ళు ఆ విజయవాడ కనకదుర్గ దీక్షలో ఉన్నాడు. ఇప్పుడు భవానీ దీక్షలో ఉన్నారు. ఇప్పుడు ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామికి దీక్షలు ఎక్కువ చేస్తారు. తెలంగాణ ప్రాంతంలో ప్రధానమైన ఆలయాల్లో కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా ఒక నెంబర్ 1 మొదటి 10 ఉంటుంది. యాదగిరిగుట్ట కానీ, సమ్మక్క సారక్క చూసుకున్నా, వేములవాడ రాజన్న చూసుకున్నా, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో విపరీతమైనటువంటి ప్రసిద్ధికి ఎక్కినాయి. తెలంగాణకే కాదు, తెలుగు రాష్ట్రాలకు సౌత్ నుంచి కూడా చాలా భక్తులు వస్తూ ఉంటారు. ఇంకొకటి ఆ కొండగట్ట ఆంజనేయ స్వామి దాన్ని దీక్ష, అక్కడ ఏదైనా దీక్ష తీసుకున్నప్పుడు మండలం అంటే ఎక్కువ 41 రోజులు ఉంటుంది. 40 రోజులు దీక్షగా ఎంతో పవిత్రంగా దీక్ష చేసి ఆ స్వామిని కొలుచుకొని తర్వాత దీక్ష విరమణ అంటాం దాన్ని. విడిచడానికి కూడా మళ్ళీ అక్కడికి వచ్చేసి ఆ దీక్ష విరమించేసి ఆ మరుసటి రోజు నుంచి సివిల్గా అంటే మామూలు వ్యక్తిగా ఉంటుంటారు. ఎక్కడైనా సరే దీక్ష అంటే అలాగే ఉంటుంది. తాను ఆ విధంగా ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్నాడు. ఆ మొక్కు తీర్చుకునే ఉద్దేశంతో కొండగట్టుకొచ్చాడు. ఇది ఈనాటి పరిణామం. కానీ దీని వెనక ఇవన్నీ జరగడానికి కారణం ఏంది అంటే, తన స్నేహితుడైనటువంటి మేడిపల్లి సత్యం అనేటువంటి వ్యక్తి స్నేహపూర్వకంగా అంటే ఫ్రెండ్నెస్ ఇప్పుడు కాదు, ఈనాటిది కాదు, ఒక 20 ఏళ్ల నుంచి అని చెప్పవచ్చు. అంటే తెలంగాణ విభజన కన్నా ముందు నుంచి వాళ్ళు కూడా ఈ మేడిపల్లి సత్యం అనేటువంటి కుర్రగాడుగా ఉన్నప్పుడు యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయనతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేది. అలా ఇంటరాక్షన్ తోటనే ఈ కొండగట్టులో ఆంజనేయ స్వామి యొక్క విశిష్టత ఆయన పరిచయం చేయడం, తానే దగ్గరుండి తీసుకెళ్ళి ఆ గుడి దర్శనం చేయించడం. దురదృష్టవశాత్తు కొండగట్టు వేస్తుంటే కూడా ప్రమాదం జరగడం, ఆ ప్రమాదంలో ఆ పవన్ కళ్యాణ్ గారికి ఏం కాకుండా అదృష్టవశాత్తు ఆ ప్రమాదం నుంచి బయటపడడం, వీటన్నిటి కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ కొండగట్టుకు వెళ్ళడం కానీ, ఆ కొండగట్టు నుంచి రావడం కానీ, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతి ప్రయాణంలో ప్రతి అడుగులో ఈ మేడిపల్లి సత్యం అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎవరో కాదు, ఏదైతే కొండగట్టు నియోజకవర్గం ఉన్నటువంటి ఆ చెప్పదండి నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే, అది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే. సో అందరూ ఒకసారి ఏదో పార్టీ రాజకీయ నాయకుడు కాబట్టి దోస్తాను అనుకుంటున్నారు. కానీ అది కాదు, వీళ్ళ స్నేహం ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్నేహం. ఆ స్నేహం మేడిపల్లి సత్యం యొక్క ఫ్రెండ్షిప్ తోటే కొండగట్టు రావడానికి కానీ, అక్కడ విశిష్టతల గురించి కానీ, ఆయన అక్కడికి వచ్చినప్పుడు తగిన ఏర్పాట్లు చేయడం. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా కాదు, ఇక్కడేంటి యాదృచ్ఛికంగా ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తన స్నేహితుడు ఉన్నాడు. సో ఇప్పుడు అందరికీ ఇతరేదో అధికారంలో ఉన్నారు కాబట్టి కలిశారనుకున్నా కాదు, దీని వెనకాల నుంచి వాళ్ళకి మధ్య స్నేహం ఉండడంతో పైగా ఆ నమ్మకం కుదిరింది, వాళ్ళ మధ్య సాన్నిహిత్యం కుదిరింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కలిసి వెళ్ళడం కానీ, ఆ దర్శనానికి వచ్చినప్పుడు కానీ ఉండడం, అక్కడ విశిష్టత చెప్పడం. ఒక పవన్ కళ్యాణ్కి ఇక్కడ కేవలం ఇది కొండగట్టే కాదు, వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. రాజకీయంగా విభేదిస్తారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి కానీ తెలంగాణ హక్కుల విషయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ వైపు ఎక్కువ మాట్లాడతాడు కాబట్టి ఆయన కొంత ద్వేషిస్తారు, విమర్శిస్తారు, రాజకీయంగా విభేదిస్తారు. బట్ సినిమా పరంగా చూసినప్పుడు, ఆయన సభలు పెట్టినప్పుడు కానీ, ఆయన మాట్లాడుతున్నప్పుడు మాత్రం
ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా ఆయన వైపు మద్దతు ఉంటారు. ఎప్పుడు రాజకీయంగా విభేదిస్తారే తప్పించి సిద్ధాంతంగా విభేదిస్తారు కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎవరు కూడా విభేదించరు. సో ఆయన ఇప్పుడున్నటువంటి సనాతన ధర్మం మీద చేస్తున్న పోరాటం, భక్తి భావనలు అవన్నీ చూస్తూ ఉంటే అతనిలో ఉన్నటువంటి అంటే గతం ముందు పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ వేరు. ప్రజల కోసం పరితపిస్తున్నాడు. దాంతోపాటు ఆధ్యాత్మిక భావన వైపు, దేశంలో ఆధ్యాత్మిక భావన పెరగాలి, సనాతన ధర్మం రక్షించబడాలి అన్నటువంటి ఆయన విధానం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇంకెక్కువ దగ్గర అవుతున్నాడని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి వస్తే పవన్ కళ్యాణ్ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే చాలా విపరీతంగా ఉన్నారు. పవర్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి పరిమితం అయ్యారు కానీ సో తెలంగాణలో మాత్రం ఆయనకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే మీరేమంటారు? నేను అదే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో కూడా అభిమానులు ఫాలోయింగ్ విపరీతంగానే ఉంది. ఎప్పుడైతే రాజకీయ పార్టీ పరంగానో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల టాపిక్ వచ్చేప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని విభేదిస్తారు, వ్యతిరేకిస్తారు తప్పించి మిగతా విషయంలో ఎప్పుడైనా సరే విపరీతమైన యూత్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు తెలంగాణ నైజాం రైట్స్ అనే సినిమా మార్కెటింగ్లో నైజాం ఏరియా అని ఉంటుంది. దాంట్లో అత్యధికమైనటువంటి డిమాండ్ ఉంటుంది, ప్రైస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అభిమానులు ఉంటేనే కదా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలన్నీ కూడా ఇక్కడ బాగా ఆడతాయి. ఆయన సభ పెట్టిన జనం వస్తారు. ఎప్పుడైతే తాను తెలంగాణ ప్రయోజనాలు కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మాట్లాడతాడో అప్పుడు మాత్రం ఆయన విభేదిస్తారు. కానీ మిగతా అప్పుడు పవన్ కళ్యాణ్కి అయితే బాగానే మద్దతు ఉంది. నిన్నటి చెప్పదండి మేడిపల్లి సత్యం గెలుపులో కూడా తను పాత్ర ఉంది, తన మద్దతు ఉంది కాబట్టి ఆయన గెలిచాడని కూడా చెప్పొచ్చు. సో తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఫ్యాన్స్ని అంతగా పట్టించుకోవట్లేదు బికాజ్ ఓటర్లు కాదు కదా అన్న కొంతమంది విమర్శల గురించి మీరేమంటారు? ఖచ్చితంగా అది పూర్తిగా నిజమని కాకుండా కొంతవరకు నమ్మదగింది. ఎందుకంటే ఆయన పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నప్పుడు అటు రాజకీయాల నియోజకవర్గాలుగా వాళ్ళతో ఇంటరాక్షన్ అవసరాలు ఉన్నాయి కాబట్టి దానికి ప్రయారిటీ ఇస్తుండొచ్చు. ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేనప్పుడు కాబట్టి ఈయన ఇక్కడ తెలంగాణ అభిమాన సంఘాలను కానీ అభిమానులు కానీ కొంచెం దగ్గర తీయకపోవచ్చేమో. కానీ సినిమా పరంగా మాత్రం అందరూ అవసరం ఉన్నప్పుడు సినిమా పరంగా సినిమా విడుదలైనప్పుడు సినిమా లేదా ఏదన్నా రక్తదాన శిబిరాలు ఎట్లాంటి ఏమైనా సేవా కార్యక్రమం పెట్టినప్పుడు అందరూ సమానంగా ఉంటారు. ఏదైనా సభ పెట్టినా కూడా అందరూ వెళ్తారు. దాన్ని ఏముండదు, కేవలం రాజకీయమైనటువంటి గ్యాప్ని తప్పించి నిజంగా కూడా ఆయనకేమీ తెలంగాణ పట్ల కానీ అక్కడ ప్రజల పట్ల కానీ రాజకీయ చర్చలే ఉంటాడే తప్పించి ముఖ్యంగా అయితే ఈ అభిమానుల విషయంలో మాత్రం సమానంగా ఉంటాడని మనం అనవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.